సూర్యనారాయణ టెంపుల్ దగ్గర నుండి డైరెక్ట్ కొంచెం కిందికి దిగితే సమ్మక్క సారక్క గద్దెలు ఉన్నాయి. అక్కడికి వచ్చేసినాం అందరం. ఇక్కడ మా అక్క అమ్మవారికి అని చీర బియ్యం అవన్నీ సమర్పించుకుంటుంది. సమ్మక్క సారక్క అంటే గుర్తొచ్చింది, మా స్నికిగానితో సమ్మక్క సారక్క టెంపుల్కి వెళ్దాం అంటే, మరి నీకు అక్క అయితే మరి నాకేమవుతుంది అని అడుగుతుంది. ఇక నేను ఏం చెప్పాలి వాడికి. దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టి బెల్లం సమర్పించుకొని బెల్లము కొబ్బరి తెచ్చుకొని చింత చెట్టు కింద కూర్చొని తింటూ ఉన్నాం. తింటుండగా పిల్లలందరూ ఆడుకుంటూ తింటూ ఉన్నారు. తినంగా స్నికీకి కింద ఒక చింతకాయ కనిపించింది. చింతకాయను పట్టుకొని ఒక గంట సేపు ఆడుకున్నాడు. అదేంద్రా అని అంటే ఇదేందో వెరైటీగా ఉందని దాంతో విచిత్రంగా దాచిపెట్టుకున్నాడు పాకెట్లో. ఇంటికి వెళ్ళే వరకు చింతకాయ ఏది నన్ను ఏం చేస్తాం, అట్లనే పట్టుకొని ఉంటాడు వాడు. అక్కడ దొరికిన చింతపండుని తెచ్చుకొని తింటుండు. దాని నుండి గింజను తీయడానికి చాలా కష్టం.